ఇంకోటి వచ్చేసి కుటుంబాన్ని తగలబెట్టడానికి వచ్చిందంటే వాడు ఆత్మహత్యం సార్. వాడు నవ్వు ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఉన్నాడు, టేక్ యాక్షన్. దట్ ఈస్ అది ఓన్లీ దట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేస్తాం. అండ్ ఇంత చేసినాక గ్యారంటీ యాక్షన్ ఉంటుంది చెప్తారు. లేదంటే అదర్ థింగ్స్ విల్ టేక్ కేర్. బట్ ఇట్లా ఎందుకు అయింది మన ఊర్లో, ఎందుకు అయింది అది మీరు కూడా ఆలోచించారు. ఇన్ కేస్ ఓకే, ప్రతి 10,000 మందిలో మనిషికో పుర్రికో వెర్రి అంటే వాడు వాళ్ళు కొద్దిమంది ఇంత అదే పుర్రికో వెర్రి ఉంటుంది. ఎవరికైనా ఉండొచ్చు. మన అంతమంది ఉన్నప్పుడు ఇన్ని చేసినప్పుడు మనం కూడా మన విలేజ్ ని ఇంకెట్లాగా యునైటెడ్ గా తీసుకెళ్లాలి, గొడవలు లేకుండా తీసుకెళ్ళాలని ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ఇది ఎక్స్ట్రీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీకు ఒకవేళ ఇతను ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాడు అని విపరీత పోకడాలు వెళ్తున్నాడు అంటే వాడిని మళ్ళీ మనం ఎట్లా తీసుకురావాలని కూడా మనం ఆలోచించి మనం తీసుకురావాలి. విపరీత పోకడాలు మనం బయట పెట్టేసాం అనుకోండి, వాడు ఎట్లానే ఉంటాడు, వాడు మారడు. మనం వాడు మార్చడానికి తీసుకురావాలి. ఇంకా చాలా నమ్మకం ఉందబ్బా. ఒక్క కసరా వేసింది, కసరా వచ్చింది, ఒక్క కసరా బట్టి ఊరంతా గలీజ్ అయిపోయింది. చాలా డబ్బులు సార్ ఆయన ఇవ్వాలా. మేము ఎన్నోసార్లు పోయి రిక్వెస్ట్ చేసినాం, సర్పంచ్ పోయిండు, మేము పోయినాము, ఎన్నోసార్లు పోయి రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు పోయినా రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళ అమ్మాయి కాలు మొక్కి నేను నాకు ఇల్లు కట్టుకుంటున్నా, డబ్బులు కావాలని చెప్పేసి. నాకు అదంతా ఐడియా ఉంది కానీ ఇప్పుడు ఆ విధంగా మేము పోయి మేము చేయాలి కదా. ఇంకా ఇప్పుడు చేయాలంటే మేము చేయాలి. అవి కరెక్ట్ కాదు కానీ మన విలేజ్ లో అట్లాంటి జరగడానికి మంచి వాళ్ళు కాబట్టి జరగకూడదు సార్. ఇప్పుడు కూడా డబ్బులు రావాలా, మేము ఆడింటికి పోయినా ఓపిక పట్టినాం. ఇప్పుడు ఆడా చక్క పెట్టినా ఇప్పుడు మనం ఓపిక పట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి సార్? మేము మొత్తం ఇప్పుడు అవు సార్ ఇప్పుడు ఏం చేయకూడదు. ఇప్పుడు ఈయన ఒక 100 మందిని సార్, ఇప్పుడు ఈయన ఒక 10 మందిని పెట్టి అందరు కట్టడి చేస్తారు. ఇప్పుడు మేమే నేను మీటింగ్లు అందరికి గ్రామ పంచాయతీలో నేను చెప్తాను. నిన్న కూడా మొన్న కలెక్టర్ తో పాటు ఎక్కడికి వెళ్ళాము, నేను యాలకాలకి వెళ్ళాను, మోపాల్ మండలం. అక్కడ అదే చెప్పాను. బోధనాలకు మీటింగ్ పెట్టినప్పుడు గ్రామ పంచాయతీ అందరు సర్పంచులు అందరూ తెలిసి మీటింగ్ పెట్టినప్పుడు కూడా మీ ఊరి గురించి చెప్తాను.